కరీంనగర్ ఎంపీ సీటుకు కొత్త అభ్యర్థి అట. తెరపైకి ఉదయనందన్ రెడ్డి పేరు. నేను కూడా చాలా రోజుల నుంచి వింటున్నా, కరీంనగర్ నుంచి నేను భారీ ఎత్తున ట్రై చేస్తున్నా అనేది వింటున్నా. ఒకసారి ఇది మొత్తం కూడా చదవాల్సిన అవసరం ఉంది. జైరాబాద్కు బండి సంజయ్, బీజేపీలో కొందరు సిట్టింగ్లకు స్థానచలనం, సీనియర్ల మధ్య విభేదాలతో హైకమాండ్ యోచన. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎంపీ ఎన్నికల్లో కొత్త వారికి, ముఖ్యంగా న్యూట్రల్ వ్యక్తులను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లు పార్టీలో చర్చ నడుస్తున్నది. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన 3 సిట్టింగ్ ఎంపీలు, 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవడం, గెలిచిన 8 మందిలో రాయసింగ్ మినహా మిగతా 7 కొత్త వారి కావడంతో హైకమాండ్ ఆలోచనలో పడింది. ఇదే ప్రయోగం పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేస్తే తెలంగాణలో బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయనే భావన జాతీయ నేతల్లో వ్యక్తమవుతుందని రాష్ట్ర బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత అభిప్రాయపడ్డారు. సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు, సమన్వయ లోపం, గ్రూపులను ప్రోత్సహించడం వంటి కారణాలతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న సీట్లు సాధించలేదని సెంట్రల్ పార్టీ గుర్తించింది. ఉదయ్కి కలిసి వచ్చే అంశం ఏంటో ఒకసారి చూద్దాం. మొత్తానికైతే కరీంనగర్లో బండి సంజయ్కి పెద్ద ఎత్తున ఇది ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. వాస్తవంగా కూడా బండి సంజయ్ ఈరోజు అంటే ఇక వాళ్ళ ఆధిపత్య పోరు కనబడుతూ ఉంది. కానీ అక్కడ ముదిరాజులకు మున్నూరు కాపులు ఓట్లేయట్లేదు, మున్నూరు కాపులకు ముదిరాలు ఓట్లేయట్లేదు. సో వీటి వల్ల పార్టీ నష్టం అవుతుంది వాస్తవంగా. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈసారి ఆయన కరీంనగర్ పార్లమెంట్ స్థానం తప్ప మిగతా ఏ స్థానంలో కూడా, మిగతా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఒక కరీంనగర్ టౌన్ తప్ప వేరే నియోజకవర్గానికి పోయిన పరిస్థితి దాఖలాలు లేవు వాస్తవంగా. సో అక్కడ ఉండడంతో ఆయనకు పెద్ద ఎత్తున నెగిటివ్ ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో అందుకే ఎప్పుడు కానీ పెద్ద లీడర్లు ఎప్పుడు కూడా కేసీఆర్ లాంటిలో చూడండి మీరు, ఎప్పుడు ఒక దగ్గర ఉండడు. గజ్వేల్ ఉన్నప్పుడు కామారెడ్డి కూడా పోటీ చేస్తాడు. ఎందుకంటే గజ్వేల్లో ఈరోజు ప్రజలు తిరగబట్టి ఓట్లు వేయకపోతే మళ్ళీ కామారెడ్డి కొత్త ఫేస్, పెద్ద ఫేస్ కాబట్టి ఓట్లు వేస్తారని ఒక దాంతో ఉంటాడు. అందుకే ఆయన మహబూబ్నగర్ ఎంపీగా పోయిండు, కరీంనగర్ ఎంపీగా పోయిండు, మెదక్ ఎంపీగా పోయిండు, సిద్దిపేట నుంచి గజ్వేల్ నుంచి కామారెడ్డి, ఇట్లా అన్ని రకాలు తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు తిరుగుతాడు అంటే స్థానచలనం, అంటే పెద్ద లీడర్ కాబట్టి ప్రజలకు యాక్సెస్ తక్కువ ఉంటుంది కాబట్టి, పెద్ద లీడర్ కాబట్టి ప్రజలు కొత్త స్థానంలో ఎక్కువ ఓట్లేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకే బండి సంజయ్ కూడా జైరాబాద్ పోవడమా లేకపోతే ఇంకెక్కడ పోవడమా ఉత్తమం వాస్తవంగా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఉదయ్కి కలిసి వచ్చిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం అట. సో కరీంనగర్ బీజేపీ ఎంపీ టికెట్ రేస్లో పాడి ఉదయనందన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. హుజరాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండల కేంద్రానికి చెందిన ఉదయనందన్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. సిమెంట్స్లో చిన్న ఇంజనీర్గా జీవితాన్ని మొదలుపెట్టి ఉన్నత స్థానానికి ఎదిగాడు. యుప్ టీవీ వ్యవస్థాపకుడిగా మంచి గుర్తింపు పొందారు. చాలా కాలంలో జిల్లాలో అనేక సామాజిక సేవ, అంటే వాస్తవం కూడా ఉదయనందన్ రెడ్డి గారిది హుజరాబాద్ నియోజకవర్గం స్వస్థలం వీణవంక మండలం. అక్కడ పెద్ద ఎత్తున ఆయన గతంలో అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఎంపీగా పోటీ చేద్దామనే ప్లాన్లో ఉన్నట్టు తెలిసింది. ఒక బండి సంజయ్ కానీ ఇట్లా ఎవరైనా గెలిస్తే కనుక, వాళ్ళు గెలిస్తే ఈయనకి ఈజీగా ఉంటుండే, కానీ వాళ్ళు గెలవకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బందికరంగా. కాకపోతే ఇలాంటి వాళ్ళు రావడం కూడా మంచిదే వాస్తవంగా. ఎందుకంటే ఎడ్యుకేటెడ్, మంచి అమెరికాలో పెద్ద యుప్ టీవీ అనేటువంటి ఒక సంస్థ నెలకొల్పి ఒక సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఈయన ఒక మంచి పేరుంది. అదేవిధంగా ఓటీటీలో ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఓటీటీ అనే ప్లాట్ఫామ్లో ఈయన చేసినటువంటి ఏవైతే కంపెనీ అవుతుందో చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంది వాస్తవంగా. సో అలా ఆయనకి చాలా రకాల అంశాలు కలిసి వస్తున్నాయి. ప్లస్ వీళ్ళ ఫాదర్ ఎవరు, మనం పాడి కౌశిక్ రెడ్డి అంట కదా, పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళకు వారసుడే కాదు వాస్తవంగా చెప్పాలంటే. పాడి సుధాకర్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పాడి ఉదయనందన్ రెడ్డి వాస్తవంగా. సో ఈయన అసలైన వారసుడు. ఆయనేమో అసలు ఉండడు, పీకడు, పాడి కౌశిక్ రెడ్డి పాడికి సంబంధించినటువంటి వారసుడు అని చెప్పి వచ్చి మొత్తానికైతే పెద్ద ఎత్తున ఆయన ఏదో చేసేటువంటి ప్రయత్నం చేసిండు. ప్రజలు నమ్మబలికి వాస్తవంగా, ప్రజలు నమ్మబలికే ప్రయత్నం చేసిండు వాస్తవంగా. సో ఇప్పుడు మరి ఉదయనందన్ రెడ్డి వస్తే కనుక అన్ని రకాల ఈక్వేషన్స్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా రెడ్డిలు దూరం అవుతారనే ఒక ఈక్వేషన్ నడుస్తుంది. అదేవిధంగా బీసీ కోణంలో కూడా ఇటు మున్నూరు కాపులు, ముదిరాజులు, ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈయనకు ఓట్లేసే అవకాశం ఉంటుంది. సో కొంత సౌమ్యుడిగా ఈయనకు ఒక పేరు ఉంది వాస్తవంగా. ప్లస్ పెద్ద వాళ్ళతోటి పరిచయాలు ఉన్నాయి. సో ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఆయన కాంగ్రెస్ పోవాలంటే పోవచ్చు వాస్తవంగా, కానీ కాంగ్రెస్కు పోలేని పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీలోనే ఉంటాడు. బీజేపీ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు అంత ఈజీగా బీజేపీని వదిలిపెట్టి పోతారనైతే నేనైతే అనుకోను. చూడాలి మరి బండి సంజయ్ వ్యవహారాలు ఎట్లా ఉంటాయి. బండి సంజయ్ మరి కరీంనగర్ కోరుకుంటాడా, మరి కరీంనగర్ జహీరాబాద్ లాంటి ప్లేసెస్కు లేదా మిగతా లాంటి ప్లేసెస్కి వెళ్తాడా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో చాలా కాంపిటీషన్ కూడా ఉంది. సో చూడాలి ఏమవుతుందో.
ఇంకేమన్నా ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉండడంతో ఆయన ఎన్నికల బరిలో దించే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతుంది. ఉదయనందన్ రెడ్డికి టికెట్ ఇస్తే కరీంనగర్ బీజేపీ గెలుపు ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో బండి సంజయ్ని జహీరాబాద్కు పంపిస్తే అక్కడ కూడా ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్కి ఉన్న మాస్ ఫాలోయింగ్, యూత్లో ఉన్న క్రేజ్తో ఇక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో కామారెడ్డి అసెంబ్లీకి బీజేపీ గెలుచుకుంది. ఎల్లారెడ్డి జుక్కల్లో మంచి ఓట్లు సంపాదించింది. ఆందోళ్, జహీరాబాద్, బాన్సువాడ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. నారాయణ ఖేడ్ కర్ణాటకకు సరిహద్దులో ఉండడంతో ఎంపీ ఎన్నికల్లో కలిసి వస్తుందని అంటున్నారు. దీంతో ఇటు కరీంనగర్, ఇటు జహీరాబాద్ 2 ఎంపీ సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉంటుందని బీజేపీ ఢిల్లీ పెద్దలు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఆదిలాబాద్లో కూడా సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావును మార్చారన్నది ప్రచారం సాగుతుంది. అక్కడ రాథోడ్ బాపురావు, రమేష్ రాథోడ్లో ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్నగర్, భువనగిరి నియోజకవర్గంలో కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉన్న న్యూట్రల్ అభ్యర్థుల కోసం బీజేపీ వెతుకుతున్నట్లు పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో మొత్తానికైతే బండి సంజయ్కి ఇది ఒక భారీ షాక్గానే మనం చెప్పొచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఢిల్లీలో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయా అంటే ఒక పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీకి సంబంధించిన దాంట్లో అంటే వాస్తవంగా గత ఎన్నికల్లో జరిగినటువంటి ప్రభావం మరి ఆయనపైన ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి బీజేపీ అధిష్టాన నిర్ణయం ఏ విధంగా తీసుకోబోతుందో చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా.